తెలంగాణ ఆబ్కారీ శాఖలో రిజ్వీ రిజైన్ వివాదం సంచలనంగా మారింది. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై మంత్రి జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఏఎం రిజ్వీపై సిఎస్ కు మంత్రి జూపల్లి లేఖ రాశారు. రిజ్వీ విఆర్ఎస్ దరఖాస్తును మంత్రి జూపల్లి కృష్ణారావు తిరస్కరించాలన్నారు. హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు చేశారు. తన ఆదేశాలను సెక్రటరీ రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. రిజ్వీపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. తాజా రిజ్వీ రాజీనామా ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ ఆబ్కారీ శాఖలో రిజ్వీ రిజైన్ వివాదం సంచలనంగా మారింది. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై మంత్రి జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఏఎం రిజ్వీపై సిఎస్ కు మంత్రి జూపల్లి లేఖ రాశారు. రిజ్వీ విఆర్ఎస్ దరఖాస్తును మంత్రి జూపల్లి కృష్ణారావు తిరస్కరించాలన్నారు. హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు చేశారు. తన ఆదేశాలను సెక్రటరీ రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. రిజ్వీపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. తాజా రిజ్వీ రాజీనామా ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ ఆబ్కారీ శాఖలో రిజ్వీ రిజైన్ వివాదం సంచలనంగా మారింది. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై మంత్రి జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఏఎం రిజ్వీపై సిఎస్ కు మంత్రి జూపల్లి లేఖ రాశారు. రిజ్వీ విఆర్ఎస్ దరఖాస్తును మంత్రి జూపల్లి కృష్ణారావు తిరస్కరించాలన్నారు. హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు చేశారు. తన ఆదేశాలను సెక్రటరీ రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. రిజ్వీపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. తాజా రిజ్వీ రాజీనామా ప్రభుత్వం ఆమోదించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ ఎక్సైజ్ శాఖలో రిజ్వీ ఐఏఎస్ అధికారి రిజ్వీ ఏదైతే ఉందో ఆయన విఆర్ఎస్ ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతా ఉంది. దీనికి సంబంధించి అబ్కారీ శాఖలో అసలు ఏం జరుగుతూ ఉంది అని కూడా ఒక్కసారిగా కూడా ప్రభుత్వ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం అయితే రేగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా ఆయన విఆర్ఎస్కు అప్లై చేసుకోవడం జరిగింది. మరొక వైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ వివాదంపై స్పందించడం జరిగింది. ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ కూడా రాయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ రిజ్వీ అనేక అక్రమాలకు పాల్పడని చెప్పి కూడా మంత్రి జూపల్లి చీఫ్ సెక్రటరీకి 4 పేజీల లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖలో రిజ్వీ చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నిటినీ కూడా సిఎస్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అబ్కారీ శాఖలో 11 సంవత్సరాలుగా ఒకే కంపెనీకి ఈ మద్యం బాటిళ్లపై లేబుళ్లకు సంబంధించిన అంశంలో ఒకే కంపెనీకి కట్టబెడుతూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇట్లా చాలా వరకు కూడా ఏవైతే అబ్కారీ శాఖలో ఉన్నటువంటి పాత వారికే అవకాశం కల్పిస్తూ ఆయన దీని ద్వారా లబ్ధి పొందుతున్నారన్న విషయాన్ని కూడా చీఫ్ సెక్రటరీ దృష్టికి మంత్రి తీసుకురావడం జరిగింది. అదే దీంతో పాటు ఆయన ఏదైతే ఉందో మంత్రి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కూడా కొన్ని ఫైల్స్ను ముఖ్యమంత్రి అంటే సీఎంఓ కార్యాలయానికి పంపించారని చెప్పి కూడా
మంత్రి తన లేఖలో పేర్కొనడం జరిగింది. మంత్రి ఆదేశాలను కూడా ఆయన బేఖాతరు చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తన విధులకు ఆటంకం కలిగే విధంగా కూడా ఐఏఎస్ రిజ్వీ వ్యవహరించారని చెప్పి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనపై ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీతో పాటు ఏదైతే కమిషనర్గా ఉన్నటువంటి హరికిరణ్ కూడా తన మాటలను కానీ తన ఆదేశాలను కానీ ఎక్కడా కూడా పట్టించుకోలేదు. ఆ కీలక ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తన అనుమతి లేకుండానే సీఎంఓకి పంపడం, వాటిపై నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా తన విధులను నిర్వర్తించకుండా ఆటంకాలు కలిగించే విధంగా కూడా ఉన్నాయని చెప్పి కూడా మంత్రి సిఎస్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భారీగా అవకతవకలు జరిగాయి అని చెప్పి కూడా మంత్రి సిఎస్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అదేవిధంగా రిజ్వీ అప్లై చేసుకున్నటువంటి వీఆర్ఎస్కు ఆమోదం తెలుపొద్దని చెప్పి కూడా ఆయన లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఏవైతే ఆయన చేసినటువంటి పనులు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలపై పూర్తిగా సమగ్రంగా విచారణ చేస్తే అవన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అబ్కారీ శాఖలో గత కొంత కాలంగా కూడా చూసుకున్నట్టయితే ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రిజ్వీకి మధ్య తారాస్థాయికి విభేదాలు చేరుకున్నాయని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్లో కూడా ఇటు గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మంత్రి ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఆయన పట్టించుకోకపోవడం, తన వ్యవహార శైలిని మార్చుకోకపోవడం, అదేవిధంగా ఈ లేబుళ్లకు సంబంధించి మద్యం బాటిళ్లపై లేబుళ్లకు సంబంధించి ఏదైతే కొత్త వారికి అవకాశం కల్పించాలి, దాన్ని 11 సంవత్సరాలుగా పాతవారికే ఇస్తూ ఉన్నారు. ఈ హోలోగ్రామ్స్ విషయంలో కానివచ్చు, లేబుల్ల విషయంలో కానివచ్చు, అవి మార్చాలని చెప్పేసి కూడా ఒక కమిటీని కూడా మంత్రి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేవలం ఒక్కసారి మాత్రమే కమిటీ సమావేశమైంది. తదుపరి ఎప్పుడు కూడా అసలు ఆ కమిటీకి దాన్ని పట్టించుకోలేదు రిజ్వీ అని చెప్పి కూడా మంత్రి తన లేఖలో పేర్కొనడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం తాజాగా నిన్న ఏదైతే ఆయన వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఆయన వీఆర్ఎస్ను 31వ తేదీ విత్ ఎఫెక్ట్ డేట్ తోటి ఆయన వీఆర్ఎస్ను ఆమోదిస్తూ చీఫ్ సెక్రటరీ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరొక వైపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి రిజ్వీ మాత్రం తన ఖజానాకు ఎక్కడా కూడా నష్టం జరిగే విధంగా కూడా వ్యవహరించలేదని చెప్పేసి కూడా ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తన సుదీర్ఘ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా ఇన్ని రోజులు చేసినటువంటి పని ఏదైతే ఉందో దానికి ఆయన సంతృప్తికరంగా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ మంత్రి చేస్తూ ఉన్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, అదేవిధంగా డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు అట్లాంటిది ఏమీ లేదు, సో కేవలం వ్యక్తిగత కారణాలతోనే నేను వీఆర్ఎస్ తీసుకుంటున్నానని చెప్పి కూడా ఐఏఎస్ రిజ్వీ అయితే తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ వ్యవహారం ఏదైతే ఉందో అబ్కారీ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలకైతే ఒక ఆయుధం దొరికినట్టయితే అయింది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.